నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఆ దేవుడి దయ వల్ల బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు చూపిస్తున్న ప్రాపర్టీ శ్యామలా నగర్‌లో త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు. ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇలా అడుగుతుంది మీరు చేస్తే ప్రతి ఒక్క లైక్ నాకు ఒక వీడియోకి స్ట్రాంగ్‌గా ఉండిద్దనమాట. కొత్త వాళ్ళకి ఈ వీడియోని యూట్యూబ్ సపోర్ట్ చేసిద్దనమాట. అలాగే రికమెండ్ చేసిద్ది. అందుకని అడుగుతున్నాను. మరి ఎందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండిద్దండి. త్రిబుల్ బెడ్‌రూమ్ ఈస్ట్ ఫేసింగ్. ఫ్లోర్‌కి 2 మాత్రం అండి. చూస్తున్నారు కదా! మధ్యలో లిఫ్ట్ ఉండిద్ది. ఇటు ఒక ఫ్లాటు, ఇదొక ఫ్లాట్ అండి. దీంట్లో ఆల్రెడీ ఉంటున్నారు. ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మీకు చూపించాల్సింది నేను. చూస్తున్నారు కదండి! ఇది త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనమాట. కంప్లీట్‌గా వీడియోది చూడండి ఫ్రెండ్స్. నేను కంప్లీట్ డీటెయిల్స్ అని ఇస్తాను. ఎక్కడ మీరు స్కిప్ చేసినా కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రావు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ కాకుండా ఉండిద్ది. ఇది త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 50 గజాల రిజిస్ట్రేషన్ వచ్చింది అనమాట. ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉండిద్ది. అలాగే దీనికి కార్ పార్కింగు, బైక్ పార్కింగు, లిఫ్ట్, జనరేటర్ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు. ఫ్లోర్కి వచ్చేసి ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. అంటే మొత్తం మీద 20 ఫ్లాట్స్ ఏనండి మొత్తం. చాలా డీసెంట్గా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట లొకేషన్ కూడా. అలాగే అపార్ట్మెంట్ కూడా చూస్తున్నారు కదండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది 1600 SFT అనమాట. ఇది సైజ్ వచ్చేసి పైన సీలింగ్ అనేది ఉండదండి. పూర్తిగా గమనించండి ఫ్రెండ్స్. నేను ఉన్నట్టు చెప్తాను. ఇది దాచిపెట్టాల్సిన అవసరం లేదండి. ఇది యొక్క కబోర్డ్ యొక్క మెయిన్ డోర్ యొక్క డోర్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీని ఫ్లాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పూజా గది అనేది సపరేట్గా వచ్చిందండి. మ్యాక్సిమం ఫ్లాట్లో కూడా ఎక్కువ ఫ్లాట్లో పూజా గది అనేది సపరేట్గా రావట్లేదు. చూస్తున్నారు కదండి. ఇది కిచెన్ అనమాట. అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయండి. ఎటువంటి వాస్తు ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు. చూస్తున్నారు కదండి. కబోర్డ్స్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. ఇప్పుడు మీకు నేను వాష్ ఏరియా చూపిస్తాను. ఇదేనండి వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గానే ఉందన్నమాట. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్కి. బాల్కనీ చూపిస్తాను నెక్స్ట్. ఇదేనండి బాల్కనీ. బాల్కనీ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. టైల్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. సైజ్ అనేది మీకు అర్థమవుతుంది. 10 అడుగులు వెడల్పు అనేది ఉందండి. అలాగే లోతు వచ్చేసి 16 అడుగుల దాకా ఉందన్నమాట. దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉందండి. ఓనర్ గారు చెప్తున్న కాస్ట్ వచ్చేసి 55 లక్షలు అండి. లీస్ట్ 53కి అయితే ఫైనల్గా ఇస్తా అన్నారు. దానికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటాయనే కాల్ చేయండి ఫ్రెండ్స్. మరొక డీటెయిల్స్ ఏంటంటే కనుక ఈ అపార్ట్మెంట్ యొక్క స్థలం పడమర ఫేసింగ్లో ఉండిద్దండి. ఈ పడమర ఫేసింగ్లో ఉన్న స్థలానికి ఉత్తరం కట్ అనమాట. అలాగే ఈ అపార్ట్మెంట్ రైల్వే ట్రాక్కి చాలా దగ్గరగా వచ్చిద్దండి. అంటే ఒక 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్దండి రైల్వే ట్రాక్కి. దాని అన్నిటికీ ఓకే అనుకుంటేనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. అందుకని 53 lakhs అనేది వస్తుంది అనమాట శ్యామలా నగర్లో. లేకపోతే ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ చెప్తున్నారు. అంటే పాత 50 లక్షల దాకా. సో ఒక్కసారి అన్ని డీటెయిల్స్ గమనించి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాకా మీరు నా వీడియో చూసారంటే కనుక నా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి అనే కదండి. ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్. బాయ్.